టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ఇది మనకు రైస్‌లోకి, టిఫిన్స్‌లోకి, చపాతీలోకి, పుల్కాలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఇలా టమాటాస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా మిర్చి వేసుకుందాం, పచ్చిమిర్చి. చూడండి, మనకి ఇవి బాగా ఫ్రై అయ్యాయి మిర్చి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా చూడండి, ఇవి మనకు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, ఇవి కూడా వేసుకుందాం ఇందులో. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం మనము. చూడండి, ఇవి కూడా ఫ్రై అయ్యాయి. తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక బాండి పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసి వేపుకుందాం. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని వేపుకుందాం. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, హైలో ఏం అవసరం లేదు. మనం నువ్వులు వేసాం కదా, అవి చిటపట అంటాయి. చూడండి, ఇందులో టమాటోస్లో సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఒక 4 నుండి 5 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ గుండు మినపప్పు, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, 1 కరివేపాకు రెమ్మ వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఇది బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.